రాహుల్ గారు, పోసాని కృష్ణమురళి గారు మొన్న వైసీపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలకు గాను మొత్తం ఆ జిల్లాలు ఆ ప్రాంతాల్లో ఉన్న జైళ్ళన్నీ ఆయన చుట్టుముట్టేసి వచ్చారు. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. బెయిల్ అంటే బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చిన తర్వాత అప్పుడున్న వార్తలు కూడా మనం చూసాము. ఆయన ఎట్లాంటి కష్టాలు పడ్డారో ఒక సినిమాగా చేయబోతున్నారు, తీయబోతున్నారు అని. ఇప్పుడు మళ్ళీ పోసాని గారికి మరో బిగ్ షాక్, మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నంలో ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అనేదో. అంటే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అంటే బేసికల్గా పోయినసారి రిలీజ్ అయినప్పుడే కోర్టు నిజంగా చెప్పింది, ఈసారి ఈ వర్షన్ మీద ఎవరైనా కేసులు పెట్టినా ఆయన రిమాండ్కి అయితే తలరించాం, కానీ కేసుని రిజిస్టర్ చేసుకొని కోర్టు ద్వారా పరిశీలిస్తాం. బికాజ్ ఆయన ఆరోగ్యరీత్యా అని స్టే ఇవ్వడం మనం విన్నాం. బేసికల్లీ ఆయన రిలీజ్ అయిన తర్వాత ఏ మీడియాకి ఆయన కనపడలేదు, మాట్లాడలేదు. ఆయన ఇంట్లో ఆయన ఆరోగ్యం చూసుకుంటూ వాళ్ళ పెళ్ళాం పిల్లలతోనే ఉంటున్నారు. వాళ్ళ పెళ్ళాం పిల్లలు కూడా చెప్పుంటారు, మీరు వదిలేయండి, ఇంకా బుద్ధొచ్చింది, ఒకసారి వెళ్ళి చేతులు గాలి వచ్చాము ఇంటికి, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారు, ఆయింట్మెంట్ ఆరే లోపల మళ్ళీ వెళ్ళి మైకులు పట్టుకోకండి అని ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పే ఉంటారు. చెప్పున్నా చెప్పకపోయినా ఆయనకైనా తెలిసి ఉండాలి ఆ సెల్ఫ్ రియలైజేషన్, ఆయనకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు రోమ్ అన్ని ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం. వాళ్ళ జీపుల్లోనే తీసుకోబోతారు, ఆయనకి స్పెషల్ హెలికాప్టర్లు క్యారీవన్లో తీసుకోబోరు. ఇక్కడి నుంచి అక్కడికి తిప్పాల్సిందే, అవునా కదా? సో ఆ తిప్పే కార్యక్రమంలో ఆయన హెల్త్ ఎంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది అనేది ఆయనకు తెలిసి ఉంటుంది. ఇక్కడ నేను ఆయనకు సపోర్ట్ చేయట్లేదంటే ఇప్పటికి కూడా నేను ఆయన మాట్లాడిన మాటల్ని ఖండిస్తూనే ఉంటాను, బికాస్ ఆ పార్టీని అడగడం తప్పని. బట్ ఇప్పుడు మళ్ళీ సూలూరుపేట పోలీసులు ఆయనకి నోటీసులు పంపించారు అదే విషయం మీద. అంటే మేమేం తక్కువ తిన్నామా, మీరు అందరూ వేస్తే మేము వేయకూడదా అని చెప్పి, కావాలని కక్ష కట్టినట్టే. దట్ ఈస్ అందరికీ తెలిసిన విషయమేలేండి, దాని గురించి ఇప్పుడు మనం డ్రాగ్ చేయడం కన్నా ఏమి ఉండదు. కానీ ఏంటి అంటే పోసాని గారి ఏదైతే ఉందో వాళ్ళ తరఫున లాయర్ దాన్ని ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేసి, చూడండి మేము బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఇది ఇలా చేస్తున్నారు అని మన టీడీపీ గవర్నమెంట్కి కూడా వాళ్ళు నోటీస్ పంపించారు, లెటర్, సపోర్టింగ్ లెటర్ పంపించి, చూడండి ఆయన అయిపోయింది, మీ ఇంకా మీరు ఏమైనా ఆయనను చంపేయాలనుకుంటున్నారా చెప్పండి, ఆయన చచ్చిపోతే మీ కడుపు మంట చల్లారుతుందా చెప్పండి అని రాయడము. వాళ్ళు ఏం స్పందించలేదు, బికాజ్ అది ఎవరికైనా ఉండే బాధే. ఎందుకంటే ఒక మనిషిగా చెప్తున్నాను నేను, ఒక హ్యుమానిటీ బేసిస్ మీద. పోసాని గారు వచ్చి ఇంట్లో ఉండి ఆయన అనుభవిస్తున్న టైంలో మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టు, మళ్ళీ గాయాన్ని మారే టైంలో రేపినట్టు మళ్ళీ లెటర్లు పంపించడం అనేది తప్పు. ఎందుకంటే ఒకసారి మాట్లాడేశాడు, దాని మీద ఒక 15 మంది 18 కేసులు వేశారు. 18 కేసుల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఆయన. ఆల్మోస్ట్ 70 డేస్ ఉన్నాడు, 45 to 50 డేస్ అయితే ఉన్నాడు. నాకు తెలిసి 40 డేస్ అయితే ఉన్నాడు మ్యాక్సిమం. సో వచ్చాడు, బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం 15వ తారీఖు కోర్టుకి హాజరు పడవాలండి మీరు అని చెప్పి కోర్టు చెప్పింది. ఆయన వెళ్ళకపోయినా పర్లేదు, లాయర్ వెళ్ళి చూసుకుంటాడు. బికాస్ మొన్నే కదా కోర్టు ముట్టికేలేసింది, ఒకటే సబ్జెక్ట్ కి సంబంధించి అన్ని ప్రాంతాలలో వేయాల్సిన అవసరం లేదు, అవన్నీ కలిపి ఒకటే కింద ఫైల్ చేస్తారు. అండ్ ఇలాంటి విషయాల్లో జైల్లో పెట్టేసి అంత పెద్ద తప్పుల కింద ఏం పరిగణించారు. దానికి శిక్ష కూడా 7 ఏళ్ల లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక లా ప్రకారం 7 years లోపల నీకు శిక్ష ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెస్ట్ ఒక తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష అనేది ఉంటది కదా లాలో. ఆ లాలో 7 ఏళ్ల కన్నా తక్కువ ఉండే శిక్షలకి అసలు రిమాండ్ ఉండదు కదా, రిమాండ్ ఉండదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి, అందరికీ తెలిసిన విషయమే. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి. కానీ ఇంకా పోలీసులు వాడికి బుద్ధి రావాలి అని 14 రోజులు రిమాండ్ పంపించడము. ఆ లోపలికి వెళ్ళాక నిజంగా పోలీసులు అట్లా అనుకొని బుద్ధి పంపిస్తారు, కానీ లోపలికి వెళ్ళాక ఇంకా వాడు మళ్ళీ ఇంకా కరుడు కట్టిన దొంగలాగే బయటకు వస్తాడు. ఎందుకంటే చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏమైనా మంచోళ్ళు ఉంటారండి లోపల? అలా కాదులే, కానీ కొన్ని విషయాలకి వీళ్ళు ఇబ్బంది పడిపోతారు. మరి అన్నీ ఉంటాయి, పరివర్తన రావాలి మనకి జైల్లో. సో సెకండ్ ఏంటంటే పోలీసులకి ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, వీడు బయటే ఉంటే ఇంకేమైనా చేస్తాడేమో, ఇంకేం చేస్తారబ్బా వాళ్ళు అని అనుకోవడం. అంత పెద్ద ఒక రకంగా చెప్పండి క్రిమినల్ వాళ్ళు. చంపేస్తారా? చంపేసే వాళ్ళని బయట తిరుగుతున్నారు కదా, సాక్ష్యాలు తారుమారు చేసేది కూడా లేదు. మీకు ఇంకో విషయం తెలుసా, మొన్న ముక్కలుగా నరికి పొడి చేసి పడేసిన అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు నిన్న. తెలుసు అతనికి వస్తాడని, అందుకే అతను ధైర్యంగా కూర్చున్నాడు. నేను అదే చెప్తాను. ఇప్పుడు మన దగ్గర అన్ని ఆధారాలు కంటికి కనిపించినా కోర్టులో ప్రూవ్ చేయలేని సందర్భాలలో బయట దర్జాగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోసాని గారు మాట్లాడిన మాటలు తప్పు అని అనట్లేదు, మనం అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సరే మాట్లాడేశారు, ఇప్పుడు ఉండకుండా ఎందుకు మాట్లాడేశారు, తీసుకోలేము. కానీ దానికోసం ఇంతలా తిప్పాల్సిన అవసరం అయితే లేదు.
లేదు, అది ఖచ్చితంగా చెప్తాను. లేదు, ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు, అయిపోయింది. అని తిరిగేసిన టైం వచ్చింది, అయిపోయింది. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి వాళ్ళ పెళ్ళాం పిల్లలతో ఉన్నాడు, హ్యాపీగానే తింటున్నాడు, పడుకుంటున్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకేవో హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అవి. బయటకు వెళ్తే మళ్ళీ ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతుందని నేను కనిపించట్లా. ఇండస్ట్రీ వాళ్ళతో ఎవరితో కూడా ఆయన మాట్లాడలేదు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఆయన సన్నిహితులు ఎవరైతే ఆయనతో యాక్ట్ చేశారో ఆయన సన్నిహితులు, ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు వెళ్ళి పరామర్శించేసి వచ్చారు. మళ్ళీ పుండి మీద కాలం చెల్లినట్టు సులూరుపేట పోలీసులు వేయడము, దానికి తిరుపతి ఎస్పీ సమంజసం పలకడము, మళ్ళీ వీళ్ళు వెళ్ళి లాయర్కి వెళ్ళి ఏంటి సార్ ఇది అని మాట్లాడితే అక్కడి నుంచి సపోర్టివ్ లెటర్ టీడీపీ గవర్నమెంట్కి పంపించడము, సీఎం గారి కార్యాలయానికి. ఆయన కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే తెలిసిన విషయమే, కోర్టు ఎట్లాగో ఒప్పుకోదు. ఇప్పుడు ఈయన మాట్లాడినా ఈయన మాట్లాడకపోయినా కోర్టు ఎట్లా ఒప్పుకోదు, కానీ ఈయనైతే స్పందిస్తాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది కాబట్టి స్పందించాలి. ఎందుకంటే ఆయన దగ్గర లెటర్ వచ్చింది, ఇంకా ఇబ్బంది పెడతారండి అసలు ఏంటి అన్నప్పుడు, బ్లేమింగ్ ఒక జరుగుతున్నప్పుడు పార్టీ వాళ్ళ మీద ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందిస్తారు. మేబీ వాళ్ళంతా రాష్ట్రాన్ని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమై ఉన్నారని మనం అందరం అనుకుంటున్నాం. కాబట్టి పోసాని గారి గురించి మళ్ళీ కోర్టుకి ఆయన 15వ తారీఖు వెళ్ళాలి. 15వ తారీఖు కోర్టు ముందు హాజరు కావాలని నిర్దేశించినా కూడా లాయర్ వెళ్ళి ఆయన తరఫున ఒక పిటిషన్ ఫైల్ చేసుకొని రావచ్చు. ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడతో ఇవన్నీ ఆపేస్తే బాగుంటుందేమో అని నాకు ఒక ఇప్పుడు చిన్న ఆశ. మనము అధికారంలోకి రాకముందు మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటే అది కార్యకర్తలు ఒకలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరికైనా ఈ రైవలరీస్ కామనే రాజకీయాలలో. కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మన వాళ్ళే, మనతోటి వాళ్ళే అని వెళితేనే రాజకీయాలు మంచి రాజకీయాలు చేసినట్టు. లేదంటే ఇప్పుడు నిజంగానే ఇది ఒక కక్షపూరిత రాజకీయాలు కక్షగానే ఉందండి. ఈ రోజు పంపించి అది ఇబ్బందికరం, చాలా ఇబ్బందికరంగా ఉంది. అది వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళు తెలుసుకుంటే బాగుండు. అంటే తెలివి తక్కువ గాడిదలు చేస్తారు కదా, అలాంటి పనులు చేస్తే గవర్నమెంట్గా చెడ్డ పేరని గవర్నమెంట్కి కూడా తెలుసు. గవర్నమెంట్ వాళ్ళని ఖచ్చితంగా నిందిస్తారు, ఎందుకురా మీరు ఈ పనులని చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ ఇంత చిన్న మనసుతో ఆయన ఉండరు. లోకేష్ గారు ఇదంతా కావాలని వెనకాలండి చేపిస్తున్నారు, వాళ్ళ తల్లిని దూషించినందుకు. అట్లా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు. లోకేష్ అయి ఉండకపోవచ్చు కానీ, లోకేష్ గారు అయి ఉండకపోవచ్చు కానీ, కింద ఉంటారు కదా లెవెల్ 2 లెవెల్ 3 పీపుల్. అలా అంటే పెద్ద తలకాయల మీద అట్లా బ్లేమ్ చేసేస్తారు కానీ మేబీ వాళ్ళు ఉండరు. కింద ఉండే లెవెల్ 2 లెవెల్ 3 పీపులే చేసేదన్నమాట ఇదంతా. కానీ అలా కేసులు వేస్తుంటే మరి వీళ్ళు మాట్లాడాలిగా, మాట్లాడేంత సిచ్యువేషన్ రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు దిగొచ్చి మాట్లాడాల్సిన పని ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ వేయాలి కదా, సార్ మీరే అంటున్నారు కదా అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా మీడియా వెళ్ళి లోకేష్ గారిని కానీ సిబిఎన్ కానీ మన పవన్ పీకేని కానీ వెళ్ళి మైక్ ముందు పెట్టి, సార్ మీరే చేయించారంట కదా, మిమ్మల్ని అన్నారని మీరు కక్షతో చేయించారంట కదా అని అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ బయటకు వస్తుంది. లేకపోతే వాళ్ళు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చేస్తారండి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.